హ్యాపీ సండే అందరికీ. ఇంకా ఈరోజు వ్లాగ్ని అయితే సండే స్పెషల్ బిర్యానీ చేశాను. అనుకున్నది ఒకటి అయింది ఒకటి అంటారు కదా. సో ఇంకా మాకు ఈరోజు అదే జరిగింది. నేను ఎగ్ పులావ్ చేద్దాం అనుకున్నా, తర్వాత పిల్లలు ఎగ్ బిర్యానీ అన్నారు, సరే అనుకున్నా. ఇంకా లేట్ అయింది, ఎగ్స్ తీసుకురాలేదు. సో ఇంకా వైట్ రైస్ వండి పప్పు దోసకాయ చేద్దాం అనుకున్నా. ఇంకా మా పిల్లలు బయటకు వెళ్ళేసి వచ్చి ఇంకా చికెన్ తీసుకొని వచ్చి బిర్యానీ చేయమని చెప్పి ఇక అడగగానే ఇంట్లో కడిగి పెట్టిన బియ్యంతో నేనైతే బిర్యానీ చేశాను. చాలా బాగా వచ్చింది. ఇంకా బాస్మతి బియ్యం ఏం తీసుకోలేదు. సో ఇంకా బిర్యానీ ప్రాసెస్ అందరికీ తెలుసు, కాకపోతే ఇంకా మళ్ళీ బోర్గా చెప్తున్నాను నేను అనుకోకండి. సో ఇంకా వీడియో మొత్తం చూడండి. ఫుల్ వీడియో చూసిన తర్వాత నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇంకా ఫైనల్గా అయితే రైస్ కడిగేసి పెట్టాను కదా, అందులోకే 4 పచ్చిమిరపకాయలు, మసాలాలు, ఇంకా నిమ్మకాయ, ఉప్పు అయితే వేసుకున్నాను. సో ఇంకా అది ఉడికేలోపు నేను ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా పెద్ద బౌల్ గిన్నెనైతే పెట్టి ఆయిల్ వేసుకొని ఆనియన్స్ని అయితే ఫ్రై చేస్తున్నాను. ఇంకా మా అబ్బాయికి ఫ్రైడ్ ఆనియన్స్ అంటే అసలు ఇష్టం ఉండదు, కాకపోతే ఇది లేకపోతే మనకు బిర్యానీ టేస్టే ఉండదు ఎన్ని మసాలాలు వేసినా కానీ. సో ఇంకా మిక్సీ జార్లోకి అయితే నేను జీడిపప్పు, ఇంకా ధనియాలు, ఇంకా ఇంట్లో మనకి గరం మసాలాలు ఉంటాయి కదా, సో ఇంకా అవి, జీలకర్ర, ఇంకా వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, అల్లం వెల్లుల్లి కూడా వేసుకున్నాను. ఇంకా ఫ్రెష్గా అయితే మనం పేస్ట్ చేసి వేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది. సో ఇంకా పేస్ట్ చేసుకున్న తర్వాత నేను పుదీనా, కొత్తిమీర కడిగేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా అది కూడా వేసుకొని మిక్సీ పెట్టుకున్నాను. ఇందులోకి పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. నేను ఇంకా పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిది కారం ఉంటుండే, సో అది ఇందులోకి కలిపేసుకున్నాను. వీడియోలో చూపించలేదు. ఇంకా చికెన్ కడిగి పక్కనైతే పెట్టుకున్నాను. ఫస్ట్ చాలామంది అయితే కడగాలి, అంత దానికి బ్లడ్ వస్తుంది కదా, దానిపైన మన క్రీములు కనిపించవు కానీ ఉండిపోతాయి. సో కడిగేసి పెట్టుకున్న అదే పెద్ద గిన్నెలో ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకున్న గిన్నెలోకి చికెన్ తీసుకొని పేస్ట్ చేసుకున్నదంతా మొత్తం అందులోకి వేసుకున్నాను. ఈ బిర్యానీ అయ్యేంత వరకు నా దగ్గరలోకి దరిదాపులోకి కూడా రాకని చెప్పాను మా పాపకి. ఒక 2 మినిట్స్ బయటకు వెళ్ళేసి వచ్చింది. ఇంకా ఫ్రెండ్స్ ఎవరు లేరమ్మా, బోర్ కొడుతుందని చెప్పేసి బుంగమూతి పెట్టుకుని కూర్చుంటే, సరే లేరా ఇక్కడ కూర్చో అంటే, ఇంకా ఖాళీగా ఎందుకు కూర్చుంటారు, ఏదో ఒకటి చేయాలి కదా పని. ఇంకా దాన్ని చేస్తుంటే నేను వీడియో చేశాను. ఇంకా పసుపు, పెరుగు కూడా ఇందులోకి వేసుకున్నాను. మీరు తినే టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం కూడా వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఒక పీస్కి పట్టే అంటే చికెన్ ముక్కకి ఇదంతా పేస్ట్ మసాలాలన్నీ పట్టేంత వరకు అయితే మనం పక్కకు ఉంచుకోవాలి. మినిమం 20 మినిట్స్ అయితే పక్కకు పెట్టుకోవాలి. అట్లయితే మంచిగా ముక్కకి కారం మసాలాలన్నీ పట్టేస్తాయి. మనం అంటే వండిన తర్వాత టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. కొందరు అలాగే డైరెక్ట్ కూడా వండుతారు. సో ఇంకా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ తక్కువ అయిందని చెప్పి ఇంకా నేను కొంచెం ఇక్కడ వేసుకున్నాను. మీ ఇష్టం, మీ చాయిస్ ఎప్పుడైనా వేసుకోవచ్చు. ఇంకంతే మొత్తం అంతా కలిపేసుకొని పక్కకైతే పెట్టుకోవాలి. ఇంకా చూడండి నేను చూపించిన వీడియోలో ఏ విధంగా చూపిస్తానో ఆ విధంగా మొత్తం పీస్కి ఇలా పట్టేంత వరకు అన్ని కలిసేంత వరకు అయితే పక్కన పెట్టుకోవాలి. సో ఇంకా 20 మినిట్స్ తర్వాత నేనైతే పొయ్యి మీద పెట్టుకున్నాను. హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోవద్దు, మీడియంలో పెట్టుకోవాలి. ఇంకా నేను రైస్ని అయితే ఈ విధంగా అయితే తీసాను. ఇంకా 50% ఉడికిన తర్వాత నేనైతే తీసి పక్కనైతే పెట్టుకున్నాను. ఇంకా చికెన్ కూడా 50% ఉడికిన తర్వాత నేను మళ్ళీ లేయర్లా వేసుకున్నాను. కొందరు అలాగే డైరెక్ట్ వేసిన తర్వాత పెడతారు. సో కింద మొత్తం అడగంటుతుంది, అది 100% అడగంటుతుంది. సో అలా చేయొద్దు. మనం 50% చికెన్ కూడా బాయిల్ చేసిన తర్వాత ఈ విధంగా వేసుకున్నాం అనుకోండి, సో చికెన్ మంచిగా ఉంటుంది. సో ఇంకా అంటే వేస్ట్ అవ్వదు మనకి ఫుడ్. సో నేను ఆల్రెడీ వేసాను, వేసేటప్పుడు తీయలేదు. సో ఇంకా నేను 2 లేయర్లు అయితే వేసుకున్నాను. పైనుంచి ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా కొత్తిమీర, పుదీనా అయితే వేసుకొని పైన మూత పెట్టేసి నేను గాలి పోకుండానైతే ఇంట్లో నాకు వీలైంది పెట్టుకోవచ్చు. ఇంకా నేను కింద కూడా పేలం పెట్టాను, అంటే మనం చపాతీ చేసాం కదా, ఆ పేలం పెట్టేసి పైన ఈ విధంగా బరువు అయితే పెట్టుకున్నాను. ఇంకా ఫైనల్గా వెయిటింగ్ చాలా రోజులైంది బిర్యానీ ఇంట్లో చేసుకొని తినక. ఇంకా పిల్లలు అయితే చాలా ఎక్సైట్గా ఫీల్ అవుతున్నారు. ఇంకా పిల్లల కోసం ఏం చేసినా సంతోషం వేరే ఉంటుంది కదా. ఇంకా మా పాప ఈలోపు రైతా అయితే చేసి పెట్టింది. ఇంకా తనకు తోచిన స్టైల్లో అయితే చేసి పెట్టింది. దీంట్లో నా ఇన్వాల్వ్మెంటే లేదు. అది ఎలా టేస్ట్ ఉన్నా కానీ వాళ్ళే అడ్జస్ట్ అవ్వాలి, ఇంకా మనకు సంబంధం లేదనమాట. ఇంకా ఫైనల్గా అయితే బిర్యానీ రెడీ అయిపోయింది. తిందామా, ఎలా ఉందో టేస్ట్ చూద్దాం. ఇందులోకి ఆనియన్స్, నిమ్మకాయలు ఏంది ఆ టేస్ట్ అసలు మనకు తెలియదు, అసలు తినలేము. చూసారా పీస్ కూడా ఎంత బాగా ఉడికిందో. అలా అంటే ఫస్ట్ కుక్ చేసుకున్న తర్వాత బిర్యానీ మనం లేయర్లాగా వేసుకున్నామంటే చాలా బాగుంటుంది, చాలా కుక్ అవుతుంది. సో తిన్నా కానీ మనకు అంత ఇబ్బంది ఉండదు అనమాట. సో ఫైనల్గా అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది బిర్యానీ.